ఫార్ములా ఈ కేసులో కేటీఆర్కు మళ్లీ నోటీసులు 16న హాజరు కావాలన్న ఏసీబీ కొన్ని డాక్యుమెంట్లు ఇవ్వాలని సూచన ఛార్జిషీట్ దాఖలకు ఏసీబీ కసరత్తు నోటీసుల పేరిట రేవంత్ నాటకాలు దమ్ముంటే లై డిటెక్టర్కు నిలవాలి ఇవన్నీ ఈ ముచ్చట్లు చెప్పొద్దు. ఇప్పుడు ఫార్ములా ఈ కార్ రేస్లా నువ్వే చెప్పినావు ఏ అధికారుల ప్రమేయం లేకుండా నేనే ఆర్డర్స్ ఇచ్చినా అని చెప్పినావు, ఒప్పుకున్నావు. తప్పు ఒప్పుకున్నప్పుడు మరి విచారణకు హాజరైతేందుకు ఏం నొప్పిలేస్తుందా నీకు? కేటీఆర్ పోయి హాజరుగా చెప్పు, మేము ఇన్ని కోట్లు దోసుకున్నాం ఇంత తిన్నామని చెప్పేసి. ఎప్పుడు ప్రభుత్వం మీద బురద తల్లడమే కాదు, మొన్న డ్రగ్స్ కేసు అయినప్పుడు షాంపులు ఏమంటే ఎందుకు ఇవ్వలే, లై డిటెక్టర్కి ఎందుకు రాలే, మరి అప్పుడెందుకు నోరు లేవలేదు, ఇప్పుడు లేస్తుంది. దమ్ముంటే ఇప్పటికైనా నువ్వు డ్రగ్స్ తీసుకోలేదని ఈ బ్లడ్ శాంపుల్ ఆ మధ్యన ఛాలెంజ్ చేసిరు కదా అందరు ఇయ్యి, రాజకీయ నాయకులు బ్లడ్ శాంపుల్స్ ఇయ్యి, ఏదో ఒక శాంపుల్ ఇయ్యి, మేము డ్రగ్స్ తీసుకోలేదు అని చెప్పేసి అందరూ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఇవ్వాల్సిందే, టీఆర్ఎస్ వాళ్ళు ఉన్న వాళ్ళు, బీజేపీ ఉన్న అందరు ఇయ్యి. ఎవరెవరైతే ఛాలెంజ్ స్వీకరిస్తారో ఛాలెంజ్ పెట్టుకొని మీరు శాంపుల్స్ ఇచ్చి మీరు నిరూపించుకోరి. మెయిన్ కీలక నాయకులు మేము రాష్ట్రంలో మేము మా పార్టీల ప్రధాన నాయకులం అన్నోళ్ళే ముందరికి వచ్చి శాంపుల్స్ ఇవ్వండి మీరు దమ్ముంటే. మేమేం డ్రగ్స్ మాకు ఎవరికి అలవాట్లేమని సినిమా హీరోలు కూడా దమ్ముంటే సినిమా హీరోలు ఎవరెవరు చెప్తా, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్, ఇంకా చాలామంది ఉన్నారు కొంతమంది, అందరూ వచ్చి బ్లడ్ శాంపుల్స్ ఇయ్యి, మేము డ్రగ్స్ వాడము అని చెప్పేసి సినిమాలల్లో యాడ్ అయ్యడం కాదు. మీరు నిజంగా సుక్కం శుద్ధపూసలైతే మీరు శాంపుల్స్ ఇచ్చి నిరూపించుకోండి, మేము డ్రగ్స్ వాడలేదు, మా బ్లడ్ శాంపుల్ రిపోర్ట్ ఇది అని మీరు నిరూపించుకోరు దమ్ముంటే. రాజకీయ నాయకులు కావచ్చు, సినీ ప్రముఖులు కావచ్చు, చిరంజీవి కూడా నిరూపించుకోవాలి. చిరంజీవి అయితే మోహన్ బాబు అయితే చాలామంది ఉన్నారు, వీళ్ళందరూ మేము డ్రగ్స్ తీసుకోము, మేము బ్లడ్ శాంపుల్స్ ఇస్తున్నామని ఒకసారి ముందుకు రారి, ప్రజలకు అవగాహన కలిపి అవేర్నెస్ తీసుకురండి ప్రజలల్లా. మీరు పార్టీలు పెట్టుకొని డ్రగ్స్ తీసుకుంటా మీరు ఇష్టం వచ్చినట్టు, అదే సాధారణ పౌరుడు ఎవడన్నా ఏదన్నా తీసుకొని గాంజా తీసుకొని ఏదైనా డ్రగ్స్ తీసుకొని దొరుకుంటే వాని పరిస్థితి ఎట్లా ఉంటుండే, అని బయటికి వెళ్ళనిద్దురా. అందుకనే మేము సినిమాలల్లో మేము పెద్ద మనుషులము, మేము అది ఇది అని చెప్పుకోవడం కాదు. రండి, మీకు దమ్ముంటే మీ బ్లడ్ శాంపుల్ ఇయ్యి, మేము డ్రగ్స్ తీసుకోలే ఇంతవరకు, మా సర్టిఫికేట్, మేము క్లీన్ అండ్ గ్రీన్గా ఉన్నాము, మీరు కూడా జాగ్రత్తగా ఉండి ప్రజల్లారా అని ప్రజలలో అవేర్నెస్ తీసుకొచ్చి అవగాహన కల్పియండి. అప్పుడు నమ్ముతారు. మీరు చేసుకుంటా మీరు డ్రగ్స్ తీసుకోవడం వాడడం నేరము ఇలాంటివి కాదు. ఒక విషయంలో ఒకానొక విషయం చాలామంది అనుకుంటుంటారు, సినిమా హీరోలు అందరూ డ్రగ్స్ కంపల్సరీ అలవాటు వాళ్ళకు అని చెప్పేసి. ఇయ్యండి, సినిమా హీరోలతో మొదలు పెట్టుర్రి. వైట్ కాలర్ ఛాలెంజ్ అని ఆ మధ్యన ఏదో చేసిరు కదా, అట్లనే ఇప్పుడు చేయరు. మళ్ళా సినిమా హీరోలు ఖచ్చితంగా మీరు బ్లడ్ శాంపుల్స్ ఇచ్చి మీ సర్టిఫికేట్ పెట్టి మీ సినిమాలల్లో యాడ్ అయ్యిరి, ఏంది డ్రగ్స్ తీసుకోవద్దు నేరము అట్లాంటివి చెప్పుర్రి. మీరు ఎప్పుడైతే ఎవడు వాడకున్నోడైతే దాని గురించి చెప్పాలి. అవి మీరు సాయంత్రం అయితే వాడుకుంటా మళ్ళీ తెల్లారలేమగానే మీరు వాడొద్దని ముచ్చట చెప్తారు. రాజకీయ నాయకులైనా సినీ ప్రముఖులైనా ఎవరైనా మీరు ఇట్లాంటి వాటి మీద ఎవరైనా యాక్షన్ తీసుకోవాలన్నా చర్య తీసుకోవాలన్నా ఫస్ట్ మీరు శాంపుల్స్ ఇచ్చి మిమ్మల్ని మీరు నిరూపించుకున్నాక మిగతా మొదలు పెట్టండి. ఏంది రేవంత్ నాటకాలు ఆడుతున్నాడట.